హలో ఫ్రెండ్స్, ఈరోజు పెళ్లి కూతురు తీసుకొచ్చే కొబ్బరి బొండాను ఎలా డెకరేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఈజీగా ఎవరికైనా డెకరేట్ చేయొస్తుంది. కొబ్బరి బొండ తీసుకునేటప్పుడు స్మూత్గా పెద్దగా ఉండేలా చూసుకోండి. ముందుగా గ్రీన్ కలర్తో డబుల్ కోటింగ్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి నామాలు డైరెక్ట్ కొబ్బరి బొండం మీద కాకుండా పేపర్ పైన వేసి కట్ చేసి కొబ్బరి బొండం పైన గీసి పూసలు అతికించుకోవాలి. పూసలంటే గుర్తొచ్చింది, పూసలు అమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేసినట్టు నా వీడియోలు కూడా వైరల్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. పూసలు ఒక వరుస తర్వాత మరొక వరుస నీట్గా అతికించుకోవాలి. కొబ్బరి బొండ స్మూత్గా లేకపోతే పూసలు ఎత్తులు వంపులు ఉండి డిజైన్ నీట్గా రాకపోవచ్చు. అంతే ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి నామాలు రెడీ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.